ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికము. ఆత్మలో దాహము తీరును రారండి. ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలే జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? చక్కని పాట కదా. నీ బ్రతుకులో కూడా కన్నీరు, కలతలు, దుఃఖము ఉన్నాయా? చూడండి, వాక్య భాగం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రార్థించుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, నన్ను నీ సిల్వ చాటు మరుగుపరుచుకొనుము. నన్ను తిని నీ బూరగా వాడుకొనుము తండ్రి. నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దుఃఖం అంటే ఏంటి? అసలు దుఃఖం అంటే ఏమిటి? బాధ, విచారము కదా. మనం బాగా మాట్లాడే పదాలు ఇవి. బాధ, విచారము కదా. కలత అంటే ఆందోళన, చికాకు, శాంతి లేకపోవటం. అయితే అసలు ఈ బాధ అంటే ఏంటిది? ఒక విద్యార్థిని అడిగితే ఏమంటాడు? గ్రేడ్స్ సరిగా రాలేదు, బాధేస్తుంది. ఒక వ్యాపారిని అడిగితే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి, బాధగా ఉంది, విచారంగా ఉంది కదా. ఒక ఉద్యోగిని అడిగితే ప్రమోషన్ రాలేదు, బాధగా ఉంది. అదే ఒక మనిషికి హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి మరణిస్తే ఆందోళన, చికాకు కదా, శాంతి లేకపోవటం, కలత, తట్టుకోలేము, చిరాకు పడతా ఉంటాము. కొన్నిసార్లు అరుస్తాము గట్టిగా, ఎవరితో సరిగ్గా మాట్లాడము. దేవుని దగ్గరికి వెళ్ళి నాకెందుకు ఇట్లా చేసినావు అని కొన్నిసార్లు దేవుని కూడా తిడతా ఉంటాము
నాకెందుకు చేసినావు ఇట్లా? నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలేదు నేను. ఎందుకు ఇట్లా? నాకే ఎందుకు ఇట్లా? ఇట్లా ఎందుకు చేసినావు నువ్వు? కదా! అట్లా అంటా ఉంటాం కొన్నిసార్లు. అయితే వాక్య భాగంలో బైబిల్‌లో నుంచి ఒక వ్యక్తి తనకు చాలా బాధ కలిగింది. చాలా దుఃఖం కలిగింది. అలాంటి సమయంలో గూడా సమస్తము కోల్పోయిండతను. ఎంతో బాధ. అయినా గూడా అతను ఏం జేషిండు అనేది చూద్దాం ఒకసారి. చూడండి. అతనెవరంటే యోబు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడై ఉన్నాడంట. యథార్థవంతుడు అంటే ఎవరు? ఎవరినంటాము? ఎవరినంటాము యథార్థవంతుడు అని? అసలు యథార్థత అంటే ఏంటిది? హ్మ్. యథార్థవంతుడు అంటే ఏంటి? యథార్థవంతుడు అంటే నిజాయితీగా ఉండేవాడు. నిజాయితీపరుడు. నిష్కపటమైన వ్యక్తి అంట. నిజంగా నమ్మకమైన వాడని అర్థం. యథార్థవంతుడు అంటే నిజాయితీపరుడు, నిష్కపటమైన వ్యక్తి, నిజంగా నమ్మకమైన వాడు. ఈ ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని యథార్థవంతుడు అని అంటారు. యోబు యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడై ఉన్నాడంట. అయితే ఇతనికి 7 కుమారులు, 3 కుమార్తెలున్నారు. ఇతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు ఉన్నాయంట. మరి ఇవన్నీ చూసుకోవాలంటే పనివారు గూడా ఉండాలి గదా! చాలామంది పనివారు గూడా ఉన్నారంట. ఇతనికి ఇదంతా ఒక ఆస్తిగా ఇయ్యబడిందనమాట. అయితే నీ వంతు, నా వంతు అన్నట్టు వీళ్ళు వంతుల పద్ధతిలో ఒక్కొక్కరి గృహంలో ఒకరోజు మంచిగా విందు భోజనం చేస్తూ కుమారుల ఇండ్లలో ఒకరోజు ఒకరి ఇంట్లో విందు భోజనం చేస్తూ వాళ్ళ అక్కచెల్లెలని అంటే యోబు కుమార్తెలని పిలుస్తూ వాళ్ళు సంతోషంగా గడిపేవాళ్ళంట. ఒక విందులాగా చేసుకునేవాళ్ళంట చక్కగా. అయితే ఒకరోజు విందు దినాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత యోబు ఏం చేస్తాడు అనుకుంటాడంట. కుమారులు ఏమైనా పాపం చేసినారేమో, దేవుని ఏమైనా దూషించిండ్రేమో అని వాళ్ళని పిలిపించి ఉదయాన్నే లేచి దేవుని సమక్షంలో బలిచ్చేవాడంట. వీళ్ళ నిమిత్తము బలిచ్చేవాడంట. వీళ్ళ పాప పరిహార్థం నిమిత్తము. అట్లా ప్రతిసారి చేసేవాడంట. నిత్యము చేసేవాడంట. అయితే ఇది ఇట్లా ఉన్నప్పుడు ఒకరోజు ఏమైంది, పైన పరలోకమందు ఒకరోజు దూతలంతా దేవదూతలందరూ దేవుని సన్నిధిలో నిలబడ్డారంట. నిలబడ్డప్పుడు వీళ్ళతో పాటు అపవాది కూడా వచ్చిందంట. అపవాది వచ్చి నిలబడితే యెహోవా దేవుడు అడుగుతాడు నువ్వెవరు అని. అడిగినప్పుడు ఆ అపవాది అంటదంట నువ్వెక్కడి నుంచి వచ్చినావు అని దేవుడు అడిగితే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకి చెప్తదంట. ప్రత్యుత్తరం ఇస్తదంట. అప్పుడు యెహోవా నీవు నా సేవకుడవైన యోబుని చూసితివా? అతని సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అపవాదితో అన్నప్పుడు అపవాది అంటదంట, యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి గదా! నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, చూడండి యోబు గ్రంథము 1 అధ్యాయంలో అపవాదికి దేవునికి సంభాషణ జరుగుతుంది. దేవదూతలంతా దేవుని సమక్షంలో సన్నిధిలో నిలబడ్డప్పుడు
దూతలతో పాటు అపవాది కూడా వచ్చినప్పుడు, "నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చినావంటే," "నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ సంచరిస్తూ ఉండగా వచ్చినా" అంటే, అప్పుడు "నువ్వు నా కుమారుడు చూసిన నా సేవకుడవైన యోబును సంగతి ఆలోచించావా? ఎంత యథార్థవంతుడో, అతని వంటివాడే లేడు" అని దేవుడు చెప్పినప్పుడు, "నువ్వు అన్నీ ఇచ్చినప్పుడు ఎందుకు ఉండడు? నువ్వు అతని చుట్టూ అతనికి కలిగిన దానికి కంచె వేసి, అతన్ని ఆశీర్వదించి, బహు విస్తారంగా ఆస్తి ఇచ్చినప్పుడు అతనెందుకు ఉండడు? ఒకసారి నువ్వు అవన్నీ తీసేసుకొని చూడు, వెంటనే నీ ముఖము ముందే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు" అని అపవాదంటది. అన్నప్పుడు దేవుడేమంటాడో 12వ వచనంలో, "ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి ఏమాత్రమును హాని చేయొద్దు." అతనికి ఏమాత్రం హాని చేయొద్దు. నువ్వేమైనా చేసుకో. అతనికి మాత్రం ఏ హాని నువ్వు చేయొద్దు. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతది. దేవుని సన్నిధి నుంచి అపవాది వెళ్ళిపోయి, మళ్ళా చూస్తా ఉంటది. ఒకరోజు యోబు కుమారులు, కుమార్తెలందరూ వాళ్ళ అన్న ఇంట భోజనం చేస్తూ ద్రాక్షరసం తాగుతుంటే, ఒక యోబు మనిషి వచ్చి ఎద్దులు, గాడిదలు తీసుకొని పోయి పనివారిని చంపిరి అని ఒక వార్తను మోసుకొని వస్తాడనమాట. ఆ వార్త వింటుంటేనే ఇంకొకడొచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను, పనివారిని కాల్చివేసింది అని చెప్తా ఉంటాడు. ఈ సమాచారము నీకు చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకొని ఉన్నా, మిగిలి ఉన్నా అని చెప్తాడనమాట. తర్వాత కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెలని తీసుకుపోయి వారిని గూడా చంపేసిండ్రు. పనివారిని చంపేసిండ్రు అని ఇంకొక అతనొచ్చి చెప్తాడు. ఈ సమాచారం నీకు చెప్పడానికి నేను మాత్రమే మిగిలి ఉన్నాను అని చెప్తాడనమాట. తర్వాత అరణ్యము నుంచి అరణ్య మార్గమున ఒక సుడిగాలి, గొప్ప సుడిగాలి అరణ్యము నుంచి వచ్చి 4 గోడల్ని కొట్టినప్పుడు, ఆ గోడలు యవ్వనస్తుల మీద పడిపోయి, నీ కుమారులు, కుమార్తెలు భోజనం చేస్తుండగా అక్కడే వారి మీద పడినందుకు వారు చనిపోయిండ్రు అని యోబుకి చెప్తారనమాట. చూడండి, వరుసగా మొదట ఎద్దులు, గాడిదలు, తర్వాత ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ గొర్రెలని వాటన్నిటిని కాల్చి వేయడము, తర్వాత వీళ్ళు ఒక 3 సమూహాల్లాగా సమూహాలుగా కల్దీయులొచ్చి ఒంటెలను తీసుకెళ్ళిపోయి వారిని గూడా చంపేయడము, చివరికి కుమారులు, కుమార్తెలు గూడా చనిపోయిండ్రు. అంత వెంటనే అవన్నీ అట్లా జరిగేసరికి అప్పుడు యోబు అంటాడంట, తన పై వస్త్రమును చింపుకొని, తల వెంట్రుకలను గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అంటాడంట. చూడండి, మనమైతే దేవుణ్ణి ఎన్నో మాటలు అనుంటాం, ఎన్ని జరుగుంటాయి కదా! కానీ యోబు మాత్రము తన వస్త్రాలు చింపుకొని, తన తల వెంట్రుకలంతా గొరిగించుకొని, సాష్టాంగ నమస్కారము జేసి అంటున్నాడంట, దేవుణ్ణి ఒక్క మాట గూడా అనకుండా, దూషించకుండా, నోట్లో నుంచి ఒక్క పాపమైన మాట గూడా రాకుండా ఏమంటున్నాడంట, దిగంబరినై నా తల్లి గర్భం నుంచి వచ్చిన దిగంబరినై పోతా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామంకి స్తుతి కలుగును గాక అన్నాడంట. తర్వాత ఏమైంది? యోబు నోట్లో నుంచి ఒక్క అన్యాయపు మాట గాని, ఒక పాపమైన మాట గాని, దూషణ గాని ఏమీ రాలేదంట. అప్పుడు మళ్ళీ దేవదూతలు దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు మళ్ళా అపవాది గూడా వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుడు అడుగుతాడు, "నువ్వెక్కడి నుంచి వచ్చినావంటే?" మళ్ళా అపవాది అదే చెప్తది, "నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచుండగా, సంచరించుచుండగా వచ్చితిని" అని. అప్పుడు యోబుని చూసావా, ఇంత చేసినా గూడా యోబు అసలు యథార్థంగా ఉన్నాడు. దేవుడు అంటాడంట, ఇంత యథార్థవంతుడిని నేను భూమి మీద ఎక్కడ చూడలేదు. యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద ఇటువంటి వాడెవడునో లేడు అని దేవుడు చెప్తున్నాడంట. అనవసరంగా అంటే నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివి.
అనవసరంగా నువ్వు ఇట్లా చేపిచ్చినవు చూడు ఎంత మంచిగున్నాడో అని వాళ్ళ మధ్యలో అట్లా సంభాషణ జరిగినప్పుడు, మళ్ళా అపవాది అంటదంట, ఆహ్, చర్మము కాపాడుకోవడానికి చర్మము, ప్రాణమును కాపాడుకొనుటకు యాహ్, తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును గదా! ఇంకొకసారి నీ చెయ్యి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల, అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. అయితే మళ్ళీ అప్పుడు దేవుడంటాడు, "అతడు నీ వశముననున్నాడు. అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని" చెప్పెను. అట్లా చెప్పిన తర్వాత మళ్ళా అపవాది దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతది. వెళ్ళిపోయి ఏం చేస్తదంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని మొత్తెను. అన్ని కురుపులయిపోతాయంట. చాలా బాధగల కురుపులుతో అవుతదంట. అతడు తన ఒళ్ళుని గీసుకోవడానికి ఒక చిల్ల పెంక వాడేటోడంట. బురదలో కూర్చొని ఆ కురుపులని ఇట్లా గీసుకునేవాడంట. అది జూసి అతని భార్య, "నువ్వింకా యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము" అని అంటది. "ఇంకా ఎందుకున్నావు? దేవుణ్ణి దూషించి ఇంక నువ్వు చచ్చిపో ఇంకా" అని అంటదనమాట. అన్నప్పుడు యోబు అంటాడు, "మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడకు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడు మాత్రము అనుభవించ తగదా?" అంటాడు. దేవుడిచ్చినప్పుడు అన్నీ తీసుకున్నావు. అప్పుడు మంచిగానే ఉన్నావు. ఇప్పుడు ఇట్లయితే చెయ్యవా అన్నట్టు అంటుండనమాట. కీడును మాత్రం వచ్చినప్పుడు అనుభవించవా అన్నట్టు అంటున్నాడు. ఇన్ని సంగతులు జరిగినా గూడా, ఏ విషయంలో గూడా యోబు నోటి నుంచి మాటతోనైనాను పాపము చేయలేదంట. చూషిండ్రా? ఇట్లా యోబు నోటితో కూడా ఒక్క మాట అనకుండా దేవుని యందు యథార్థంగా అట్లనే ఉన్నాడంట. అప్పుడు తర్వాత దేవుడు అతన్ని రెండంతలుగా ఆశీర్వదించెను. అతనికి కలిగిన ఆస్తి అంతా గూడా రెండంతలుగా ఆశీర్వదించిండు. మళ్ళీ కుమారులు, కుమార్తెలనిచ్చిండు. అతను 4 తరాల వరకి కుమారుల, కుమారుల, కుమారులు అట్లా 4 తరాలని చూసి అప్పుడు 140 సంవత్సరాలు బ్రతికి మరణించిండంట. అయితే యోబు జీవితం మనం చూసుకుంటే ఆహ్, ఎంతో బాధని జూషిండతను. తన కళ్ళ ముందే సమస్తము కోల్పోయిండు. తనకు కలిగినటువంటి పశువులన్నీ బోయినాయి. హ్మ్. గొర్రెలు, ఒంటెలు, గాడిదలు అన్నీ బోయినాయి. తర్వాత కళ్ళ ముందే కుమారులు, కుమార్తెలు చనిపోయిండ్రు. తర్వాత తన శరీరమంతా గూడా కురుపులతో బాధకరమైన కురుపులు. అక్కడ క్లియర్‌గా రాశిండ్రు గదా! బాధాకరమైన కురుపులు. ఇవన్నీ ఉంటే గూడా యోబు ఒక్క మాట గూడా దేవుడిని దూషించలేదు. తను యథార్థంగా ఉన్నాడు. ఆ బాధ ఎంత అయినప్పటికీ, ఎంత దుఃఖంలో, ఎంత వేదనలో ఉన్నప్పటికీ అతను తన నోటితో పాపం చేయలేదు. దేవుణ్ణి దూషించలేదు. నమ్మకముగా, విశ్వాసంగా, యథార్థంగా దేవుని యందు నిలిచే ఉన్నాడు. అతన్ని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించిండనమాట. చూడండి వాక్య భాగంలో యెషయా గ్రంథము 61 అధ్యాయం. మూడో వచనము. యెషయా 61 మూడో వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. చూడండి, దేవుడు మనకి దుఃఖించు వారందరికీ ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాడంట. దుఃఖంలో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్న వాళ్ళకి ఈరోజు దేవుడు ఉల్లాస వస్త్రములను ధరింపజేస్తాడంట. ఉల్లాస వస్త్రములు అంటే సంతోషము, ఆనందము. సంతోష వస్త్రము గాని, ఆనంద దుస్తులు గాని, ఉల్లాస వస్త్రము అంటే సంతోష వస్త్రములు. ఈరోజు మనము దుఃఖంలో ఉన్నట్లయితే దేవుడు మనకి ఆనంద వస్త్రములు, సంతోష వస్త్రములను ధరింపజేస్తాడంట. దుఃఖాన్ని పోగొట్టి సంతోషాన్ని ధరింపజేస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండను. బూడిద అంటే ప్రాయశ్చిత్తము, దుఃఖము, వినయాన్ని సూచిస్తుందన్నమాట.
దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని ఇస్తాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ఆనంద తైలము అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చే అద్భుతమైన ఆనందాన్ని మరియు సంతోషాన్ని సూచిస్తుందనమాట. చూడండి, ఈరోజు నీవు ఎంత దుఃఖంలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, దేవుడు నీకు ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును నీకు ఇయ్యడానికి ఆయన ఉన్నాడంట. ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి దుఃఖంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా గూడా దేవుడు మనకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడనమాట. చూడండి, యోబు జీవితంలో తన ఎంత బాధననుభవించినా, తన కళ్ళ ముందే సమస్తం కోల్పోయినా గూడా, తన శరీరమంతా బాధతో ఉన్నా కూడా, తను ఒక్క మాట కూడా దేవుని యందు అనలేదు. నోటితో దూషించలేదు. పాపమైన మాట కూడా అనలేదు. కానీ ఈ రోజుల్లో బాధాకరమైన విషయం ఏందంటే, చాలామంది యవనస్తులు ప్రేమ అనే ఉచ్చులో పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఏమైంది అని అడిగితే యవనస్తులని ఈ రోజుల్లో బ్రేకప్ అంటున్నారు. బ్రేకప్‌లో ఉన్నా అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ, అసలు ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా ఏమీ లేదు, నా జీవితం ఇంక బాగుపడదు, ఇంకా ఇంతే, ఇంకా మేలు జరగదు, ఇంక నా జీవితమే మొత్తం అయిపోయింది అన్నట్టు వాళ్ళు పెళ్లి చేసుకోకుండా సంవత్సరాలు తరబడి అవే ఆలోచిస్తూ, అలాంటి ఆలోచనలనే ఉంటూ, పని పాట చేయకుండా జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. చూడండి, బాధ అనేది కొన్నిసార్లు అపవాది మన జీవితంలో కలిగిస్తూ ఉంటది. లేని బాధని మనకి చూపిస్తూ ఉంటది. నీ జీవితం ఇంతే, నీ వల్ల ఏమి కాదు, నువ్వేమి చెయ్యలేవు, అంతా అయిపోయింది, నువ్వు వేస్ట్, ఇంకేమి బాగుపడవు నువ్వు అనే మాటలు చెప్పి మనల్ని భ్రమపరిచి, మన ఆలోచనలన్నిటినీ తారుమారు చేసి, మనల్ని అట్లా యూజ్‌లెస్ చేసి పెట్టేస్తా ఉంటది. దేవుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మ మన గురించి ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి, కీర్తనలు 139 ఆహ్, ఆ! 139, 16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. చూడండి, మనము మన తల్లి గర్భంలో పిండములాగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూసినాయంట. ఆ ఒక్క దినము గూడా, నియమించబడిన దినము ఒక్కటి గూడా అవ్వకముందే ఆయన గ్రంథంలో మన గురించి అంతా లిఖితములైపోయినాయి. దేవుడు మన పట్ల ఒక మంచి ప్రణాళికను కలిగి, మంచి జీవితాన్ని ఇయ్యాలని, ఒక మంచి ప్రణాళికను నెరవేర్చాలని దేవుడు అనుకుంటుండు. మన జీవితం అంతా సంతోషాన్ని నింపి, మేలులతో నింపి, మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటుండు. కానీ అపవాది ఏం చేస్తుంది? నీ వల్ల ఏమి కాదు, నీ జీవితం అంతా పాడైపోయింది, నువ్వు దేనికి పనికి రావు, ఇంకా ఇంతే, నీ జీవితంలో ఎలాంటి అభివృద్ధి చెందదు, ఇంకా ఇంతే అనే మాటలు చెప్పి నిన్ను ఒక మాయాలోకంలోకి తీసుకెళ్ళిపోయి, నిన్ను పనికిరాని వాడిగా చేసి, తన సామ్రాజ్యంలో నిన్ను అధిపతిగా చేసి కూర్చోబెడుతుంది. దేవుని ప్రణాళిక నీ పట్ల జరగకుండా అది ఆపుతుంది. కాబట్టి ఈరోజు మనమంతా ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. అసలు మనం ఏం జేస్తున్నామో, మన జీవితంలో ఏం జరుగుతుంది? ఈ ప్రేమ, ఈ బాధలు, బాధ అనేది చూడండి, యోబు అయితే తన కళ్ళ ముందు ఎంతో కోల్పోయిండు. అయినా గూడా అతను యథార్థంగా నిలిచిండు. కానీ మన వాళ్ళేం జేస్తున్నారు, యవ్వనస్తులు ఈ రోజుల్లో చిన్న బ్రేకప్ అయిపోయింది అంటేనే ప్రపంచమంతా తలకిందులయిపోయిందని జీవితమంతా కోల్పోతూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయము. సంవత్సరాలు తరబడి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు బ్రేకప్ అయినా గూడా
వాళ్ళ ఆలోచనల్లో పడి పెళ్ళిళ్ళు చేసుకోకుండా, సరిగ్గా పనులు చేయకుండా జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. జాగ్రత్త కలిగి ఉండాల. ఇవన్నీ అపవాది మన జీవితంలో దేవుని ప్రణాళికను నెరవేర్చకుండా, మన సంతోషాన్ని లాక్కొని, మనల్ని ఆనందంగా ఉండనీయకుండా చేసే కుట్ర ఇది. ఇట్స్ ఎ ట్రాప్. కాబట్టి ఇవన్నీ మనం విడిచిపెట్టాలి. ఏ యవ్వనస్తురాలైతే ఇలాంటి ట్రాప్‌లో ఉన్నారో, ప్రేమ అనే ఉచ్చులో పడి, వాళ్ళ గురించే ఆలోచిస్తూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆ! తమ జీవితాలను మోసం చేసుకుంటున్నారో మీరంతా గూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ వదిలేసి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మీ బాధ, మీ దుఃఖము ఏమి జరగదు నా జీవితంలో అనుకుంటున్న ఈ తత్వము ఏదైతే ఉందో, ఒక్కసారి మీరు దేవుని సన్నిధికొచ్చి మోకరించి ప్రార్థించినట్లయితే, మీ బాధనంతా దేవుని సమక్షంలో పెట్టినట్లయితే, దేవుడు ఈరోజు మీకు ఉల్లాస వస్త్రమును ధరింపజేయగలడు. ఆ! దేవుడేమంటున్నాడు చూడండి. 61 అధ్యాయము యెషయా గ్రంథము. దుఃఖించు వారందరికీ ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తా అంటుండు. నీ దుఃఖం ఎలాంటిదైనా సరే, నీ బాధ ఎంతటి బాధ అయినా సరే, దేవుడు నీకు అదంతా తీసేసి ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తా అంటున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండనిస్తా అంటుండు. నీ ప్రతి దుఃఖము దానికి ప్రతిగా ఆనంద తైలమునిస్తా అంటున్నాడు దేవుడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మనకియ్యడానికి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఒక్క నిమిషం మన జీవితాలను మనం పరీక్షించుకొని, మన జీవితంలో ఏం జరుగుతుంది? అపవాది పాత్ర ఎంతుంది? మనం ఎలాంటి ఆలోచనలు జేస్తున్నాము? సరైన ఆలోచనలు చేస్తున్నామా లేదా? లేకపోతే అపవాది ఉచ్చులో పడి, ఇదే సరి అయిన జీవితము, ఇంకా ఏం లేదు అంతా అయిపోయింది అని అనుకుంటున్నామా? నాకే ఇంత బాధ అనే దుఃఖంలో ఉంటున్నామా? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనం ఎంతటి దుఃఖంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, దేవుడు మనల్ని ఓదార్చువాడై ఉన్నాడు. మన బాధనంతా తీసివేసి సంతోషంతో నింపేవాడై ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికొచ్చి ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకొని, ఏదైనా బాధ మనల్ని అణిచివేస్తుందా? ఏదైనా దుఃఖము మనలో కలత రేపుతుందా? పరీక్షించుకుందాం. దేవుని సన్నిధికి మనం ఈరోజు వచ్చినట్లయితే, ఆయనని మనం నమ్మినట్లయితే, మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఒక్కసారి ఆయనను నమ్మినట్లయితే, ఒక్కసారి ఆయన మీద విశ్వాసము చూపినట్లయితే, గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును తీసుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? పరీక్షించుకుందాం. ప్రార్థించుకుందాం. దేవా స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి నీ పాదములకు స్తుతి, 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 స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సకల సంపూర్ణుడా నీకు స్తోత్రము నాయన. ఇదిగో నాయన చెప్పబడినటువంటి వాక్యంను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. నాతోనూ మాతోనూ మాట్లాడిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎసయ్యా నిజమే. యోబు వలె మేము కూడా నాయన మా జీవితంలో ఎన్ని వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు, ఎంత బాధ వచ్చినప్పటికీ, సమస్తం కోల్పోయినప్పటికీ నాయన మేము నిలబడుటకు, యథార్థంగా ఉండుటకు నీ కృపను దయచేయండి. మా జీవితంలో ఎంత దుఃఖం ఉన్నప్పటికీ, ఎలాంటి బాధ వచ్చినప్పటికీ నాయన, ఏ సమస్యలో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా, మాకు ఆనంద తైలంను నువ్వు ఇస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. ఉల్లాస వస్త్రములు మాకు ధరింపజేస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. బాధలో నుంచి మమ్మల్ని బయటికి తీస్తున్నావు. నీకు వందనాలు నాయన. సంతోషముతో నింపుతున్నావు మా జీవితాలను. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన.
ఎవరైతే యవనస్తులు ప్రభువా తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారో నాయన, అయా ప్రభువా లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటూ ప్రభువా, లేని ప్రేమను ఉన్నట్టుగా ఊహించుకుంటూ ప్రభువా జీవితాలను పాడు చేసుకుంటున్న ప్రతి యవనస్తుడు, యవనస్తురాల కోసమే ప్రార్థిస్తుంటున్నాను నాయన. అందులో నుంచి తీయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. ఇలాంటి ఆలోచనలు, తలంపులు తీసుకొస్తున్నటువంటి దుష్టుని శక్తులు ప్రభువా యేసు నామంలో లయమైపోవునుగాక. దుష్టుని కార్యాలు, దుష్టుని క్రియలు యేసు నామంలో లయమైపోవునుగాక. అయ్యా నీ బిడ్డలకు ప్రభువా తగిన జ్ఞానము దయచేయనైనా, మనోనేత్రాలను తెరవండి నా తండ్రి ప్రభువా. అలాంటి బాధల్లో నుంచి బయటికి తీయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. అలాంటి దుఃఖంలో నుంచి బయటికి తీయమని ప్రార్థిస్తుంటున్నాము నాయనా. కృపగల దేవానికి స్తోత్రం. నూతనమైన బలమును, నూతనమైన శక్తిని బిడ్డలకు దయచేయండి నాయన. ఆలోచించే శక్తిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మమ్మల్ందరినీ కూడా నీ యొక్క నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లునుగాక. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 చూడండి, ఈరోజు యోబు గురించి మాట్లాడదామని వచ్చిన, కానీ పరిశుద్ధాత్మ దేవుడు యవనస్తుల బాధ గురించి కూడా మనతో మాట్లాడటం జరిగింది. అంటే వింటున్న వారిలో ఎవరో ఈ బాధకి లోనవుతూ ఉన్నారు. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఈ ప్రేమ అనే ఉచ్చులో ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు నువ్వు మళ్ళినట్లయితే ఆయన నీ జీవితంలో ఆనంద వస్త్రమును, ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తాడు. దుఃఖమంతా తీసేసి ఆనందంతో, సంతోషముతో నింపుతాడు. ఆలోచించి జాగ్రత్త వహిస్తాం మన జీవితం పట్ల. దేవుని ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చడానికి అనుమతిస్తాం. దయచేసి మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.